షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యం చూసుకున్నాము. పరిశుద్ధులారా, ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనను గదా, మనము ఈ కార్యము చేసిన యెడల మన మీదికే గొప్ప కీడు తెచ్చుకుందామని చెప్పిరి. ఇక్కడ హిజ్కియా రాజు గురించి ఒక ప్రవక్తను పంపించి పరలోకపు తండ్రి హెచ్చరిక జారీ చేశాడు. సో ఇజ్రాయెల్ ప్రజలకి శిక్ష రాబోతుంది, నిన్ను బట్టి నీ హృదయంలో వచ్చిన నీ గర్వాన్ని బట్టి అని మరి ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు ఆయన ప్రవక్త ప్రవచనాలను తీసుకొని తను దీనుడై కన్నీళ్లతో ప్రార్థిస్తాడు. అయ్యా, నేను యథార్థంగా ఇలా నడుచుకున్నాను కాబట్టి నీ దయను నాయన ఇజ్రాయెల్ ప్రజల మీద చూపండి అని దయను వేడుకున్నాడు. జార్జ్ ముల్లర్ అనే భక్తుడు మీరు విని ఉంటారు. ఆయన మరి దాదాపు 25,000 మరి ప్రశ్నలకు ఆయన సమాధానం పొందుకున్నాడట. 25,000 అంశాలకు ఆయన సమాధానం పొందుకున్నాడట. కానీ ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మాత్రము 60 సంవత్సరాలు ప్రార్థిస్తూ వచ్చాడట. కొన్ని మార్లు మరి పరమ తండ్రి మనం చేసే ప్రార్థన వెంటనే ఆలకిస్తాడు, కృప చూపుతాడు. చూడండి, ఇద్దరి గురించి 60 సంవత్సరాలు ప్రార్థిస్తూ వచ్చాడట. మరి ఆయన బైబిల్ను దాదాపుగా 200 సార్లు ముగించాడు. సో అలాంటి భక్తుడు ఆయన జార్జ్ ముల్లర్ గారు ఆయన దయను పొందుకొని ఆయన కృపను పొందుకొని ఆయన మరి ఆ గొప్ప పరిచర్య చేశాడు. ఇక్కడ హిజ్కియా రాజు కూడా మరి ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చిన ఆ యొక్క విపత్తును, ఆ శ్రమను మరి ఆయన ప్రార్థించడం వలన ఆయన పరలోకపు తండ్రి యొక్క దయను పొందుకొని ఆ కృపను పొందుకొని మరి ఆ యొక్క వస్తానన్న శ్రమ వారికి మీకు రానివ్వలేదు. ఇజ్రాయెల్ ప్రజలు మీకు వస్తానన్న మరి శత్రువులను రానివ్వలేదు. సో శత్రువులపైన జయమునివ్వడమే కాదు, సో శత్రువులపైన విజయమునివ్వడమే కాదు, ఆయన మరి హిజ్కియా రాజు గారు జీవించినంత కాలం కూడా ఎలాంటి శ్రమలు లేకుండా సో పరమ తండ్రి ఆయనను కాపాడాడు. అనగా దయను పొందుకున్నట్లుగా, కృపను పొందుకున్నట్లుగా మనము ప్రార్థన చేసినప్పుడు మనము ఆయన దయను పొందుకుంటే తప్పనిసరిగా మనం చేసే ప్రతి ప్రార్థనకు ఆయన జవాబునిస్తాడు. జవాబునివ్వడమే కాదు, నిన్ను ఒక బలమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. సో నీవు కొన్నిసార్లు మరి నీ బంధువుల గురించి, నీ రక్త సంబంధం గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు కావచ్చు, నీ స్నేహితుల గురించి ప్రార్థిస్తున్నావు కావచ్చు, నీ తోబుట్టుల గురించి ప్రార్థిస్తున్నావు కావచ్చు, నీకు సమాధానం వెంటనే రావట్లేదు. మరి జార్జ్ ముల్లర్ భక్తుల ద్వారా మనం నేర్చుకుందాము. ఇద్దరు వ్యక్తుల గురించి 60 సంవత్సరాలు ఆయన ప్రార్థించాడంటే మనం ఎంత ఓర్పుతో సహనంతో ప్రార్థించి ఆయన దయను పొందుకోవాలో పరమ తండ్రి ఈ మాటల ద్వారా మనల్ని బలపరిచేందుకు ఆయనకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థించుకుందాం. మహాగణుడైన తండ్రి, హిజ్కియా రాజు ఇజ్రాయెల్ మీద కృప చూపడానికి కొరకు మీ దయను పొందుకొని వస్తానన్న కీడును తండ్రి శ్రమల ద్వారా నాయన వారిని తప్పించినారు, మీకు స్తోత్రములు. అదేవిధంగా తండ్రి మమ్మల్ని కూడా మీ పాత్రలుగా వాడుకున్నట్లుగా ఆలస్యం అవుతున్నప్పటికీ మీరు అలక్ష్యం చేసేవారు కాదని మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రార్థన అంశాలన్నీ సహాయం చేయడం శక్తిమంతులని నజరుడైన యేసు మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు రక్షకుడును విమోచకును నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు మీ కుటుంబాలకు వంశాలకు శాంతి సమాధానము కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.